నమస్తే, నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్. చారు, రసం, సాంబారు, టమాటా పప్పు ఇలాంటి వాటికి దేనికైనా సరే సైడ్ డిష్గా ఈ ఎగ్ ఫ్రైని అయితే ట్రై చేసి చూడండి. అస్సలు నీచు వాసన రాకుండా తిన్న కొద్దీ తినాలనిపించేలాగా భలే టేస్టీగా ఉంటుందండి. చాలా మంచి స్మెల్ వస్తుంది. అస్సలు గుడ్డు వాసన అనేదే రాదు. నాన్ వెజ్ సైడ్ డిష్గా నంచుకోవడానికి కావాలన్నప్పుడు చిటికలో ఇలా చేసి పెట్టేసేయండి. చాలా ఇష్టంగా తింటారు. చేయడం కూడా చాలా సులువు. అందరికీ బాగా నచ్చుతుంది. తిన్న కొద్ది ఇంకా తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది. అది పాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. హీట్ అయిన తర్వాత ఒక 8 వెల్లుల్లి రేకలను ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని జస్ట్ ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం అంత ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొంచెం అంత కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఈ ఉల్లిపాయలు అనేది ఎక్కువ కలర్ రావాల్సిన అవసరం లేదు. లైట్గా మెల్ట్ అయితే చాలు. ఇప్పుడు ఇందులోని కొంచెం అంత పసుపు, మీరు తినే కారానికి తగ్గట్టు కారము, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని దీన్ని అంతటిని ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మీ దగ్గర చికెన్ మసాలా పౌడర్ లేదా బిర్యానీ మసాలా పౌడర్ ఉంటే కొంచెం చల్లుకోండి. దీన్ని కూడా ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోని మనం ముందుగా ఉడకపెట్టుకున్న గుడ్లని ఈ విధంగా మజ్జిగ కట్ చేసుకొని వేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసుకోండి. ఎక్కువసేపు ఈ గుడ్లను మగ్గించుకోకూడదండి, ఉడకపెట్టిన వాటిని. దీన్ని ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు సిమ్లో మగ్గించుకుంటే సరిపోతుంది. మీరు ఎక్కువగా మగ్గించినా కూడా గుడ్డు తొక్క అనేది స్టిఫ్గా అయిపోయి తినడానికి బాగోదండి, గట్టిగా ఉంటుంది. అంతేనండి. ఈ విధంగా అన్నింటినీ టర్న్ చేసేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం అంతా గరం మసాలా పౌడర్ జల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. అంతే. నచ్చితే ఈ ఎగ్ ఫ్రై రెసిపీ మీకు నచ్చితే ట్రై చేయండి. కమెంట్ చేయండి ఏ విధంగా వచ్చిందో. చాలా బాగుంటుందండి. సైడ్ డిష్ కింద పిల్లలైనా పెద్దలైనా అడిగినప్పుడు ట్రై చేయండి. నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ స్వప్న.